నమస్తే, నేను మధు. ఏపీ రాజకీయాలపై నిర్వహించినటువంటి ఈ సి ఓటర్ సర్వేలో జగన్ కి భారీ షాక్ తగిలిందా అంటే అవుననే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి సర్వేలో ఏం తేలింది? జగన్ షాక్ అయ్యేంతగా సర్వేలో రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ సి ఓటర్ సర్వేలో అసలు ఏం తేలింది సార్? జగన్ కి ఎందుకు అంత షాక్ తగిలింది? జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక 5% ఓట్ బ్యాంక్ తగ్గిందని, కూటమికి 5% ఓట్లు పెరిగాయని వచ్చినటువంటి ఈ తాజా సర్వే. అంటే మూడ్ ఆఫ్ ద నేషన్ లాగా మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సి ఓటర్ సర్వే చేస్తుంటుంది. దాంట్లో వచ్చినటువంటి ఈ ఫలితాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి షాక్. అంటే యాక్చువల్గా ఆ ఫలితాలు నాకేమీ షాక్ కాదు, నాకే కాదు, జనానికి అసలు షాక్ కాదు. ఎందుకంటే నేనే జనం, జనమే నేను కాదు. నేను జనంలో ఉండే వ్యక్తినే కాబట్టి ఒక జర్నలిస్టుగా ఎందుకని ఈ 20 నెలల్లో జగన్ పనితీరు ఓట్ పర్సంటేజ్ పెంచుకునేలా ఉందా, తుంచుకునేలా ఉందా? ఇప్పుడు తుంచుకునేలా ఉందని ఇప్పుడు ఈ సి ఓటర్ సర్వే ఎంత తుంచారు? 5% తుంచారు. అది ఒట్టిదే, 5% కాదు, దగ్గర దగ్గర ఒక 20% పోయి ఉండాలి. ఎన్ని నెలలు? 20 నెలలు అవుతుందా? ఈ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు, 20 నెలలు. నెలకు 1% తీసేయి, ఎంత? 19 నెలలు వేసుకుంటే 19% పోయినట్టు. 20 నెలలు వేసుకుంటే జగన్ ఓట్ బ్యాంక్ 20% మినిమం తగ్గింది. ఎందుకంటే అసలు అతను ఆంధ్రప్రదేశ్లో నివసించట్ల. వారానికి 5 రోజులు యలహంకలో ఉన్నాడికి, కర్ణాటకలో ఉండేవాడికి ఇక్కడ ఓట్స్ పెరుగుతాయా? జస్ట్ ఏంటి కామన్ మ్యాన్ ప్రశ్న, ఎలా పెరుగుతాయి? నువ్వు ఇక్కడికి వచ్చేదో చుట్టం చూపుగా ఏదో ఏదో పక్షులు వస్తాయి. సైబీరియా తెలుసా నీకు? ఇదేమో విడిది కేంద్రమా ఆంధ్రప్రదేశ్? జగన్మోహన్ రెడ్డికి అక్కడే ప్రజల్లో అతని పట్ల విపరీతమైనటువంటి విరక్తి. విజయసాయి రెడ్డికి కూడా విరక్తి పుట్టినట్టుంది. విరక్తి అనగానే మనకు గుర్తొచ్చేది ఇప్పుడు విజయసాయి రెడ్డి గుర్తొస్తాడు. జగన్ మనసులో నాకు స్థానం లేదు, మరి ఆయన మనసులో స్థానం లేదని మరి నా మనసులో కూడా ఆయన విరక్తి పుట్టిందని ఇది అన్నాడు. ఇప్పుడు అదే కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యలహంకలు 5 రోజులు ఉంటే 2 రోజులు ఇక్కడ ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతే మరి విరక్తి పుట్టదు? ఎంత విరక్తి పర్సంటేజ్? 5%, 20%? ఎక్కువే ఉంటుంది సార్. అంటే ఎందుకంటే విరక్తి తల్లి మీద కేసేసాడు. మరి ఆ తల్లికే విరక్తి కదా. కొడుకుగా నువ్వు తల్లికి ఇచ్చినటువంటి ఆస్తులు నాకు ఇచ్చేయమని కేసేసిన కొడుకును నువ్వు ఎక్కడన్నా చూసావా? ఎక్కడ చూడలేదు. అంటే ఒకటి, కొంతమంది కొడుకులు ఉంటారు అసలు తల్లికి ఇవ్వరు. అవును, ఇవ్వరు. కానీ ఇచ్చి లేకుంటే బాధ అనిపిస్తుంది కదా సార్. ఆమె బాధపడదు, అది వేరే విషయం, ఆమె ముద్దే పెట్టుద్దులే. కానీ ఇప్పుడు ఒకటి, చెల్లి ఆస్తులు లాక్కోవటం ఎంత ఇదమ్మా. ఇప్పుడు ఆ చెల్లికి కాదు విరక్తి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో చెల్లెళ్ళందరికీ, ఆంధ్రప్రదేశ్లో తల్లులందరికీ ఈ 2 ఇన్సిడెంట్లే నేను చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు సి ఓటర్ సర్వే గురించి చెప్పకుండా మీరేంటంటే విరక్తి గురించి మాట్లాడుతున్నారంట. ఇప్పుడు సి ఓటర్ సర్వే 5%కి విరక్తి పుట్టింది అని ఉంది. ఇప్పుడు ఆయనకి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి? ఎంపీ సీట్లు 4 ఉన్నాయి. 21 వీళ్ళు గెలిచారు కూటమి. ఈ 4 మహా మూలిగితే ఒక సీట్ వచ్చింది జగన్కి అని తేల్చారు. అదేదో కొప్పునూరు పంచాయతీగా 1 కూడా ఇవ్వకపోతే బాగోదు అని ఇచ్చినట్టుగా ఉందన్నమాట. ఈ పరిస్థితుల్లో మరి గనక ఎన్నిక జరిగితే 1 సీట్ ఎలా వస్తుందమ్మా? 0 కదా. ఇవాళ జగన్ బిగ్ జీరోగా అతను మారినప్పుడు, అతని రాజకీయం మారినప్పుడు ఓట్లు ఎలా పడతాయి మనం చూసాం కదా. మొన్న జడ్పీటీసీ పులివెందుల, ఒంటిమిట్ట డిపాజిట్ వచ్చిందా? అరే జగన్మోహన్ రెడ్డి పుట్టిన ఊరు అది. పుట్టిన ఊరు అంటే అదే, హైదరాబాద్లో పుట్టాడేమో కానీ వాళ్ళ నాన్న సిస్టర్స్ అంతా అక్కడే కదా. ఏది పులివెందుల పులి అంటారు, పులి పిల్ల అనేది మరి మనం చూసాం కదా. జెడ్పీటీసీఏ డిపాజిట్ పోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి అక్కడ అసెంబ్లీకి రేపు పొద్దున గెలుస్తాడా? అందుకే ఆయన ఇప్పుడు రిజైన్ చేయటం లేదా? ప్రజలందరూ ఏమని డిమాండ్ చేస్తున్నారంటే, మీరు శాసనసభకి వెళ్ళకపోతే, అసెంబ్లీలో మీ వాయిస్ వినిపించకపోతే 11 మంది రిజైన్ చేసేసి మళ్ళా వెళ్ళండి. వెళ్ళరు, ఉప ఎన్నిక వెళ్ళరు, రిజైన్ చేయరు.
అసెంబ్లీకి వెళ్ళరు. అవును. రేపు గవర్నర్ ప్రసంగానికి వెళ్తాడంట. ఆ ఒకరోజు వెళ్ళి అప్పటిని ఏదో చిందులు వేసేసి వచ్చేస్తాడు. అంటే 60 రోజులు అసెంబ్లీకి గనక గైర్ హాజరైతే వాళ్ళు గొడ్డలు పట్టుకుని రెడీగా ఉన్నారు వెయిట్ వేయటానికి. ఎవరు? స్పీకరును డిప్యూటీ స్పీకర్. అంటే గొడ్డలు అనకూడదులే కానీ మనం అసలు చెప్తున్నాం వీళ్ళకి గొడ్డల పార్టీ కదా, గొడ్డలి భాషలో మాట్లాడితేనే అర్థం అవుతుంది కదా. ఎక్కడ సభ్యత్వం రద్దవుద్దో అని చెప్పి నువ్వు వెళ్తావా శాసనసభకి? ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల బాధ్యత, సామాజిక బాధ్యత తీసేయమ్మా, అదేటూ లేదు. ఏది సోషల్ రెస్పాన్సిబిలిటీ. కానీ రీసెంట్ గా ఒక మాట అన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఇప్పుడు టీడీపీ పాలనలో అంటే కూటమి పాలనలో విసిగిపోయారు, మా పార్టీ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయ్యికలతో మమ్మల్ని కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారని చెప్పారు. కానీ సర్వే చూస్తే తగ్గింది అంటున్నారు. ఏది నమ్మాలి సార్? అంటే ఎవరు ఎదురు చూస్తున్నారు, ఎందుకోసం ఎదురు చూస్తున్నారు? నీవు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అన్నా అనే ఫ్లెక్సీలు పెడుతున్నారు వాళ్ళ. జగన్ కోసం ఎదురు చూస్తోంది ఎవరు? ఆ విధ్వంసం కోరుకునేవాళ్ళ, కిడ్నాపులు కోరుకునేవాళ్ళ, కబ్జాలు కోరుకునేవాళ్ళ, మర్డర్లు కోరుకునేవాళ్ళ? అంటే జగన్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? క్రిమినల్స్. అంతే కదా, మనకు అర్థమవుతుంది. అదేమంటే ఆ ఫ్లెక్సీ పెడితే తప్పేంటి అంటాడు. ఇప్పుడు ఎవరో అడిగారు ఇట్లాగే, ఏదో ప్రెస్ మీట్ కాదులే కానీ అరేంజ్డ్ ప్రెస్ మీటే, ఎవరో జర్నలిస్టు పిలిపించుకున్నాడు, తనే కోరి తెచ్చుకున్న జర్నలిస్టు, ఏమంటే ఏదో రప్ప ఫ్లెక్సీలు పెట్టారు, ఏదో గంగమ్మ జాతర, పొట్టేళ్ళు నరికినట్టు నరుకుతారని ఏదో అంటున్నారంటే ఏమన్నాడు? పెడితే తప్పేంటి అన్నాడు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ అయినా పెడితే తప్పేంటి? ఏమిటంట విధ్వంసం ఎదురు చూస్తున్నాడు, మరి నా ఫ్యాను తప్పేంటి? ఇప్పుడు అంబటి రాంబాబు బూతులు తిట్టాడండి అంటే బూతులు తిడితే తప్పేంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం నేలకేసి కొట్టాడండి అంటే నేలకేసి కొడితే తప్పేంటి? అంటే జగన్ ఇప్పుడు ఇవాళ ఏంటి, అతని దృష్టిలో ఇవి తప్పులు కాదు. బూతులు తిట్టడం తప్పు కాదు, విధ్వంసం చేయడం తప్పు కాదు, తగలబెట్టడం తప్పు కాదు, ఇప్పుడు మరి కూలగొట్టడం తప్పు కాదు, కబ్జాలు కిడ్నాపులు తప్పు కాదు. పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాని కేసులో ఆయన ఏంటంటే ఏదో కిడ్నాపు, హీరోయిన్, ఆయన సీనియర్ ఐపీఎస్ డీజీపీ కావాల్సినాడు, ఆయన మరి జైలుకి వెళ్ళాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఎంత మంచోడు, ఎంత సౌమ్యుడు, వల్లభనేని వంశీ ఎంత అందగాడు. అంటే జగన్ చూసే అందం నేరం. అక్కడే అర్థమైపోతుంది కదా జగన్ ఏది వినాలనుకుంటాడు. ఆయనకి చెవులకి ఇంపుగా ఉండే భాష బూతుల. అదే కదా ఇప్పుడు అంబటి రాంబాబు అన్నదాంట్లో తప్పేందంటే అసలు ఆ బూతులు, పచ్చి బూతులు అతనికి ఎంత ఇంపుగా. ఇలాంటి వాడు నాయకుడా? ఇది పార్టీయా? మనం అడిగే ప్రశ్నలు కాదు, జనంలో జరిగే చర్చ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి బాధ్యత ఏంటమ్మా? ఇందాక నేను సామాజిక బాధ్యత ఏదో చెప్తున్నాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టావు, ఏదో 1% నువ్వు ఏదో మెడికల్ క్యాంపులు పెట్టు, లేకపోతే ఎక్కడైనా రోడ్లు వేయించు, ఏదైనా డ్రింకింగ్ వాటర్కి ఇవ్వు అని, అదో సామాజిక బాధ్యతగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీకు వచ్చే లాభాల్లో. ఇప్పుడు రాజకీయ బాధ్యత గురించి మాట్లాడు. పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అదేమంటే నువ్వేమని చెప్తావు? 5 రోజులు యలహంక, 2 రోజులు తాడేపల్లి, ఇదా రాజకీయ బాధ్యత? శాసనసభకి వెళ్లకుండా, అసెంబ్లీలో నీ వాయిస్ వినిపించకుండా, అక్కడ నిలదీయకుండా రేపు ఓట్లు ఎలా అడుగుతావు? అంటే ఓటు అడిగే నైతిక హక్కు అక్కడే కోల్పోయాడు కదా. అంటే నైతిక అనే పదం ఎందుకంటావా? అంటే ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ఓట్లు అడుగుతారు, వాళ్ళు ఓట్లు వేస్తారమ్మా. అంటే ఇప్పుడు ఒకటి ఈయనకి ఉంటుంది, ఈయనకి ఆ ముఖమే, ఏది ఆ ముఖంతోనే వెళ్తాడు, నవ్వుతూ వెళ్తాడు, చేతులు పెడతాడు, ముద్దులు పెడతాడు, అది వేరే విషయం. కానీ వేసేవాడికన్నా ఉంటుందిగా, కొద్దిగా ఉండదా? ఎలా ఓటేస్తారు? అంటే ఓటర్లు సిగ్గుపడుతున్నారు. అంటే సిగ్గు అనేది ఎందుకు లేండి, అసలు అది లేదు కదా మనకంట. జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ కాదు, అసలు అతను ఏంటి, అసలు ఓటు అడిగే అర్హత, రాజకీయం చేసే అర్హత అది కోల్పోయాడు.
సో ఏదేమైనా సరే ఇప్పుడు చూసుకుంటే నిజంగానే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీ పార్టీకి ఓట్ బ్యాంక్ తగ్గినట్టే తెలుస్తుంది. ఈ సి ఓటర్ సర్వేలో కూడా ఇదే తేలింది. మరి దీని గురించి వైసీపీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.